మీ త్యాగాల గురించి, మీ కమిట్మెంట్ గురించి, మీ తెలివి తేటల గురించి ఎవరికి అనుమానం లేదు. బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ ఏ తేజ బంగారాన్ని వల్లెదేస్తుందో గా తేజాబే మందులాగా తయారై చనిపోయే పరిస్థితి వచ్చింది. సూసైడ్స్ ఓ తల్లి చేసుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ సూసైడ్స్ మొత్తం కుటుంబం చేసుకునే చరిత్ర చాలా చూసాం మనం. ఇప్పటికి కూడా ఎక్కడ కొంచెం దొంగతనం జరిగినా, ఎక్కడ ఇది పోయిందని చెప్పినా ఫస్ట్ పట్టకపోయేది మన విశ్వకర్మ పట్టకపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా విశ్వకర్మలకు ఉండే సమస్యల మీద మాలాంటి వాళ్ళకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. నేను ఒకటే మీకు జగన్ గారు రిక్వెస్ట్ చేస్తున్నా, మీటింగ్లు పెట్టి ఉన్నాం మనం, కానీ ఇక్కడో కూడా ఫలితం అందాల్సింది అక్కడ ఉన్నది ఖచ్చితంగా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాయకులుగా మన దాంట్లో మంచి మేధావులు ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా ఆస్తి సంపాదన ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైతే నిజమైన పేదవాళ్ళు ఉంటారో ఆ పేదవాళ్ళను ఐడెంటిఫై చేసి మీరు ఎక్కడైనా కొంచెం సపోర్ట్ తీసుకొని ఆ పేద కుటుంబాలను ఆదుకునే ప్రయత్నంగా చేస్తే మన సంఘానికి మరింత గౌరవం గుర్తింపు వచ్చే ఆస్కారం ఉంటుంది. మీరు ఐడెంటిఫై చేయండి. ఎన్నో ఉన్నాయి స్కీములు లేక కాదు, ఆలోచన లేక కాదు, అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లో చెల్లున్నట్టుగా ఎక్కడో మనకు కొంత ఇబ్బంది ఉన్నది. కాబట్టి నేను మీకు తెలుసు 25 ఏళ్ళుగా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలు కాబట్టి తప్పకుండా మాలాంటి వాళ్ళకు ఇంకో వ్యాపకం లేదు. మీరు మీ పెన్షన్ల సమస్య గురించి చెప్పినారు, మీరు మీ భవనం గురించి సమస్య చెప్పినారు, మీరు మీ వృత్తుల గురించి సమస్య చెప్పినారు, మీరు ఇవాళ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ గురించి చెప్పినారు. మీరు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఈ వ్యవస్థలో ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ తగ్గట్టుగా తప్పకుండా మీకు సహకారం అందించడంలో నేను కానీ నా ఆఫీస్ కానీ సంపూర్ణంగా పనిచేస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ నాకు తెలుసు మోదీ గారికి, మీకు చాలామంది తెలియదు, మోదీ గారికి అతి దగ్గరి సాన్నిధ్యంతో ఉన్న కుటుంబాలు ఏవో తెలుసా? నేను గుజరాత్ పోయినా అది విశ్వకర్మ కుటుంబాలే. ఇక్కడ విశ్వకర్మ స్కీమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చింది. ఆయన పెరగడంలో ఆయనకు మంచి సంబంధం ఉన్నటువంటి కుటుంబంలో వారు కూడా ఉంది కాబట్టి ఇది సాధ్యమైంది. కాబట్టి డెఫినెట్గా ఇవాళ మాలాంటి మాటలు చెప్పడం బాగుండదు. కానీ నేను మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మాకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు. ఏ గ్రామంలో, ఏ వాడకట్టులో, ఏ బస్తీలలో పేదవాళ్ళు నిజంగా ఉన్నారో, ఒక రూపాయి కూడా సాయం అందకుండా అన్ని రకాల తెలివితేటలు ఉండి రెక్కల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తే బతకడానికి ఆస్కారం ఉందో అలాంటి వాళ్ళ పేర్లు, అలాంటి వాళ్ళ సమాచారాన్ని మీరు సేకరించి పెట్టండి. మేము తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి మనం చేస్తున్నాం. నాకు తెలుసు బ్యాంకుల పరంగా ఎంత ఇబ్బందులు ఉంటాయి, ఇవాళ మీకు విశ్వకర్మలో ఎన్ని ఇబ్బందులు నాకు తెలుసు. అవన్నీ ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి, ఎట్లా దాన్ని అధిగమించుకొని మీకు సపోర్ట్ చేయనో నేను మొన్న 2 సార్లు విశ్వకర్మ ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు కానీ అమలు విషయంలో 2 సార్లు నేను మీటింగ్ పోయినా, తప్పకుండా మళ్ళీ పోతా. మీకు రాజకీయ పరంగా కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయ పరంగా ఒకటి ఇస్తే వచ్చేది కాదు. నీ కనుక శక్తి ఉండి జీలుండి అందుకోవాలని సంకల్పం ఉంటే దాన్ని ఆపగలిగిన కూడా ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి. మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీకు మీరుగా తన్నుకొని రావాలి తప్ప ఎవడు మనకు పెద్దగా ఇచ్చేది ఏమి ఉండదు. ఉన్నాం జనాభా పరంగా. ఇవాళ నాకు తెలిసి ఇంత ఐక్యతతో ఉన్న, ఇంత మేధా సంపత్తితో ఉన్న జాతి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల అర్హతలు ఉండి కూడా ఇంకా బిచ్చమర్చుకుని లెక్క ఉండే పద్ధతి కాకుండా డెఫినెట్గా మనకు నడిచేసేటట్టుగా చేసుకోవాల్సిన దగ్గర ఉంటుంది. అడుక్కుంటే హక్కులు రావు, అడుక్కుంటే అధికారం రాదు. కాబట్టి తప్పకుండా చేయాలి. ఇప్పటికే అక్కడక్కడ ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎదిగిన వాళ్ళ సపోర్ట్తో మన వాళ్ళు కూడా ఎదిగే ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇలా పొద్దున్న నుంచే ఇప్పటిదాకా మరి ఏమేమి తీర్మానం చేసుకున్నారో, ఏమేమి సమస్యలు డిస్కస్ చేస్తున్నారో తెలియదు. కానీ మరి వాళ్ళు వచ్చిండ్రు. తప్పకుండా నేను మీ అందరూ కోరుతున్నా, చేయండి. మేధోమనం తప్పు కాదు, కానీ దీనికి ఫలితం ఉండాలని కోరుకుంటాను. మీటింగ్లు కేవలం మీటింగ్ల కోసం మాత్రమే పెట్టాం మనం. సంఘం కేవలం కార్డు కోసమే పెట్టాం మనం. సంఘం కేవలం డిమాండ్ల కోసం పెట్టాం మనం. సంఘం డెఫినెట్గా
ఫలాలని ప్రజలకు అందించడానికి కూడా మన ప్రయత్నం ఉండాలని చెప్పి మాత్రం కోరుతున్నా. మీ అందరికీ ఇలా పొద్దు నుంచి ఇప్పటిదాకా ఈ మీటింగ్లో పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. The days of manual stock trading are gone. In the next 5 years, AI will make